నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రిపుల్ ఆర్ లాగా రఘురామకృష్ణరాజు సంచలనాలు సృష్టించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త బాధ్యతలు చూస్తుంటే సంతోషం కలిగిందని వ్యాఖ్య. ఉమామహేశ్వర శాస్త్రి హత్యకు కుట్ర జరిగిందన్న సిపి రాజశేఖర బాబు. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డిపై మళ్లీ విచారణ చేపడతామని వెల్లడి. తన తల్లిని దుర్భాషలాడారని మండిపడ్డ మంత్రి లోకేష్. తల్లిని అవమానించడాన్ని ఎవరూ సమర్థించారని చెప్పుకొచ్చిన ఎమ్మెల్సీ బొత్స. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామ రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ సందర్భంగా రఘురామకు సీఎం చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచకట్లో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షలు. అధ్యక్షులు, సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ట్రిపుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ ట్రిపుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కాక న్యాయ పోరాటం చేస్తున్న భూ యజమానిని అంతమొందించేందుకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని కేసు విచారణలో బయటపడ్డాయని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు వెల్లడించారు. ఈ కేసులో లభించిన సాంకేతిక ఆధారాలతో నిందితులను తప్పనిసరిగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ రాజశేఖర బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణపు శివాలయం వీధిలో నివసిస్తున్న గండూరి ఉమామేశ్వర శాస్త్రి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని తెలిపారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన తన ఆస్తిని కబ్జా చేశారని, న్యాయ పోరాటం చేస్తున్న తనపై అక్టోబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో తన అనుచరుల చేత హత్యాయత్నం చేయించారని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఫిర్యాదుదారుడిపై దాడి చేసినట్లుగా స్థలం ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరా రికార్డైన దృశ్యాల ద్వారా జగ్గేపేటకు చెందిన గడ్డం వినోద్, తాలూరి గణేష్, దేవళ్ల వంశీ, ఉప్పుతల్లు అశోక్ కుమార్ దాడికి పాల్పడిన వ్యక్తులుగా గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గౌతమ్ రెడ్డి రచించిన పథకం ప్రకారం న్యాయవాదులు అనిల్, పృథ్వీరాజ్, బిట్రా పురుషోత్తం, బండా శ్రీన్ల డైరెక్షన్లో వారు దాడికి పాల్పడ్డారని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సిపి రాజశేఖర బాబు తెలిపారు. పూనూరు గౌతమ్ రెడ్డిపై 1988 నుండి ఇప్పటి వరకు 42 క్రిమినల్ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచుతున్నామని అన్నారు. స్థల యజమానిని హతమార్చడానికి సఫారీ తీసుకున్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, రౌడీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే వదిలే ప్రసక్తే లేదని పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు హెచ్చరించారు. 6వ తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 4:20 నిమిషాలకి
ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకు అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ పట్టుకోవడం, అదేవిధంగా నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతన్ని డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు. అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ 19 సంవత్సరాలు. అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్కు చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్. అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్కు చెందిన ఉప్పత్తోళ్ళ అశోక్ కుమార్. ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి, అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరూ తెలిసిన వ్యక్తి. పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ. అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని, తను నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తినని, ఈయన దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఈ విధంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ 2017లో ఒక కేసు, అదేవిధంగా 23లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉండడం వలన సో దాని జోలికి మనం పోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని A1గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. వైఎస్ఆర్సీపీపై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు నాయుడు అవమానించారని సందర్భంగా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిని దుర్భషలాడారని మండిపడ్డారు. అయితే తల్లిని అవమానించడాన్ని ఎవరు సమర్థించారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వీడియోలని ఉన్నాయని లోకేష్ తేల్చి చెప్పారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రావట్లేదా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని, తన తల్లిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని తెలిపారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో లేని మనిషిపై మాట్లాడుకోవటం అనవసరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేష్ తల్లిపై చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని చెప్పుకొచ్చారు. తన తల్లిని అవమానపరిచిన వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళను సమర్థించినట్లే కదా అని నిలదీశారు. సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి.
ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, నేను ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. జగన్ అరాచకాలు భరించలేక ప్రజలు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించారని, కూటమికి ఓట్లు వేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు 38% ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపికైన 11 మంది ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలని చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదన్న ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. శాసనసభకు వెళ్లనప్పుడు హస్తం పార్టీకి వైఎస్ఆర్సీపీకి తేడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు క్షమాపణలు చెప్పినా వదలకూడదన్నారు. పోస్టులు పెట్టేవారు అరెస్టుల్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆమె అన్నారు. మాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు, సరే మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది, వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తేలేది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరుగా వెళ్లి రఘురామను అభినందించారు. రిషికొండ ప్యాలెస్ లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావటం లేదన్నారు. తలుపుల కోసం 31 లక్షల రూపాయలు, బాత్రూంలో కమోడ్ల కోసం 11 లక్షలు వినియోగించారని, రిషికొండ ప్యాలెస్ లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో రిషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రిషికొండపై నిర్మాణాలకు 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అని అన్నారు. అక్కడికి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని, మేము ఆర్టీఏ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తర్వాత సమాధానం వచ్చిందన్నారు. రిషికొండ రిసార్ట్స్ ను జగన్ కావాలని డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్ట్లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికి చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1,40,000 చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తారని, దీనికి మాత్రం 451 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేస్తారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 28,096 రూపాయలు ఖర్చు అయిందని, ఇంత ఖర్చు పెట్టి పేదలకు పెద్దలకు పోరాటం అని పేర్కొంటూ జగన్ బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. 409 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే 22,743 మందికి పేదలకు ఇల్లు కట్టవచ్చని అన్నారు. నిర్మాణాలకు ఖర్చు చదరపు అడుగుకు 24,000 రూపాయలు నిర్మించారని, ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలు వ్యయం చేశారన్నారు. కమోడ్లకు 11 లక్షలు ఖర్చయిందని, ఈ కమోడ్ల స్పెషాలిటీ ఏంటి అని అడిగితే ఆటో వాషింగ్ అని చెప్పారని, నాప్కిన్ వాడవలసిన అవసరం లేదని చెప్పారని విష్ణుకుమార్ రాజు అన్నారు. స్నానం చేసేటప్పుడు 3-వే మిక్సింగ్ షవర్ ఖరీదు 4 లక్షల రూపాయలు, 3,000 అని అన్నారు. మెయిన్ డోర్ ఖరీదు 24 లక్షలు, డోర్కు ఉండే గ్రిల్ 12 లక్షల రూపాయలు, మార్బల్ ఫ్లోరింగ్ చదరపు మీటర్కు 37,760 రూపాయలు, కళింగ బ్లాక్ లో మెయిన్ రోడ్ గ్రిల్ కలిపి 57 లక్షల రూపాయలు, వియత్నాం మార్బల్ ఫ్లోరింగ్ చదరపు మీటర్కు తెల్ల మార్బల్ 79,000 రూపాయలు ఖర్చు చేస్తారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష,
అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. చీఫ్ విప్ గారు, స్పీకర్ గారు వినాలి సార్. 37,706 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్, లెక్కలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే 3,504 రూపాయలు అధ్యక్ష. ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష. అల్యూమినియం డోర్స్ అధ్యక్ష 57,233 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే 5,319 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష 84,900 రూపాయలు అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి. అంటే ఎస్ఎఫ్టీకి 7,890 రూపాయలు. అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే 1 మీటర్ బై 1 మీటర్కి 1,45,107 రూపాయలు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష. ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి 43,39,338 అధ్యక్ష. అంటే పేదలకి పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష. యువత వికాసానికి కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. అతి త్వరలో 16,347 ఉపాధ్యాయుల పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందని అన్నారు. క్రీడాకారులకు 50% అలవెన్స్ ముందే విడుదల చేస్తామని తెలిపారు. యువత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ 10 రోజుల అమెరికా పర్యటన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. 2019-24లో రాష్ట్రంలో యువతకు గ్రహణం పట్టిందని, యువగళంలో ఇచ్చిన హామీ మేరకు లోకేష్ నిరంతరం యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అతి త్వరలో 16,340 టీచర్ల పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. క్రీడారంగ అభివృద్ధికి 100 కోట్ల కేటాయించింది కూటమి ప్రభుత్వమేనని వెల్లడించారు. పాఠశాల క్రీడాకారులకు స్పోర్ట్స్ దుస్తులు ముందుగానే పంపిణీ చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రమేనని, క్రీడాకారులకు అలవెన్స్ 50% ముందే విడుదల చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి లోకేష్ మాత్రమేనని పేర్కొన్నారు. లోకేష్ గారి అమెరికా పర్యటన తర్వాత అనేక కంపెనీలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నాయి. పెట్టుబడులు మేము పెడతాం, మాకు నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర యువత కోసం, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న యువత అన్ని రకాలుగా స్కిల్ ఉన్న యువత.
గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పింది, మన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న బిడ్డల్ని ఎక్కడో వేరే దేశాల్లో పోయి పనిచేసుకునే అవకాశం ఉండకూడదు, అవసరం ఉండకూడదు. ఇక్కడే వాళ్ళకి కానీ అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది, ఈ దేశంలో మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. తదనుగుణంగా గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక భవిష్యత్తు బంగారు బాట వేసే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో దురదృష్టవశాతం 2019-24 మధ్యలో యువతకు గ్రహణం పట్టిట్టు, యువత భవిష్యత్తుకు గ్రహణం పట్టిట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, పెట్టుబడులన్నీ మేము పెట్టలేం బాబు, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఏగలేము, ఈ జగన్మోహన్ రెడ్డికి మేము కప్పం కట్టలేమని చెప్పి పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ రాష్ట్రానికి రావడానికి మొదలుపెట్టాయి. ఒక్కరోజు అమెరికా పర్యటనకి వెళ్ళిన లోకేష్ గారు ఏం చేస్తారని చెప్పి మేము చూసినప్పుడు దిగ్విజయ యాత్రలాగా ఆ 10 రోజులు ప్రతిరోజు చూస్తే ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీలన్నీ ఏవైతే ఉన్నాయో అసలు ఆ కంపెనీలు దగ్గరికి ఒక ఐటీ శాఖ మంత్రి వెళ్ళగలుగుతారా అనే పరిస్థితిలో మేము ఆలోచిస్తున్న యువత ప్రతి కంపెనీకి వెళ్ళి మన యొక్క భవిష్యత్తు కోసం యువత బంగారు బాట, వాళ్ళ జీవితాలు బంగారు బాట వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో ఆయన అన్ని కంపెనీల దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేయడంతో పాటు ఆ కంపెనీలన్నీ ఈ రాష్ట్రం వైపు వచ్చేలాగా చొరవ తీసుకునే విధంగా లోకేష్ గారు ప్రయత్నం చేశారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. గతంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసేసి గ్రౌండ్ల చుట్టూ తిరిగి అలసిపోయిన ఎవరైతే కానిస్టేబుల్ అదేవిధంగా పోలీస్ శాఖ కోసం వేచి చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి వాళ్ళకి 6100 పోస్టులకు సంబంధించిన వాటికి ఈరోజు డిసెంబర్లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డిఎస్సి 5 సంవత్సరాలు మేము ఎంత ఇబ్బంది పడ్డారో, మేము విద్యార్థి నాయకులుగా యువజన నాయకులుగా ఎన్ని పోరాటాలు చేసాం. ఒక్క డిఎస్సి అన్న నోటిఫికేషన్ ఇవ్వండి. ఈరోజు కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగి మగ్గిపోతున్నారు. తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకుంటున్నారు, పుస్తులు అమ్ముకుంటున్నారు. బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈరోజు కోచింగ్ సెంటర్లో ఎంతమంది నరక యాతన అనుభవించారో మేము కళ్ళారా చూసాం. మొట్టమొదటిగా మెగా డిఎస్సికి సంతకం కూడా పెట్టడం జరిగింది. అతి త్వరలోనే డిఎస్సి కూడా డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికే యువత అందరూ కూడా లోకేష్ గారి ఆలోచనలకు, చంద్రబాబు నాయుడు గారి చొలవకు మేమందరం కూడా ఫిదా అయ్యాం. మా కోసం ఆలోచిస్తున్న లోకేష్ గారి కోసం మేము అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని 11కు పందాలు వేస్తున్నారని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని పందాలు నడుస్తున్నాయని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగ్ నడుస్తున్నట్లుగా చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న కోరడం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేస్తారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని అనిత చెప్పారు. సొంత తల్లిని చెల్లిని తిట్టిన వారిని మీరేం చేయలేకపోయారని జగన్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వారిని తాము అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి వారిని తమను మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అనిత పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. సభ్య సమాజంలో వర రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, ఇంటూరి రవి లాంటి వాళ్లు తిరగటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవరెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారా అని అనిత ప్రశ్నించారు. సజ్జల భార్గవరెడ్డి అని అతను గనక ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఆ భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి వీళ్ళందరూ కూడా
ఆ అర్జున్ రెడ్డి అనేవాడెవడు? అవినాష్ రెడ్డి పిఏ. సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగులు చేయడం, నీచంగా మార్పింగులు చేయడం, నీచంగా తిట్లు తిట్టడం, ఇలాంటి వాళ్ళు 400 గ్రూపుల్లో చేరి 40కి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒక్కసారి మనం కనుక ఆలోచన చేస్తే, ఇలాంటి ఇడియట్స్ గురించా మేము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళామన్న సంగతి పెద్దల రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వాళ్ళకి తెలియకేం కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీడియా పరంగా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను కొన్ని చూపిస్తాను మీకు. ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? నీ తల్లిని నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. నెక్స్ట్, ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. నెక్స్ట్ ఇంకో వర్డ్, ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు. ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? అసలు ఎలా వస్తుంది బయటికి? రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్ల అంటేనే చిరాకు వస్తుంది. ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది. కానీ ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా? వాళ్ళు ఎందుకు లెక్క అర్థమవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ను ప్రత్యర్థ పార్టీ నేతల వ్యక్తిత్వ హననం చేసేందుకు వాడుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత ఆఖరికి విజయమ్మను కూడా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుండి జీతాలు ఇవ్వటం రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ జీతాలు ఇచ్చి ప్రత్యర్థ పార్టీలను విమర్శలు చేస్తారని, ఇలాంటివి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందా అని అన్నారు. ఇటువంటి పనులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ కోరారు. ఏపీ ఫైబర్ నెట్ లో 600 మంది ఉద్యోగులు చేస్తారని, వారు ఏ ఆఫీసులో తమ్ వేశారని ప్రశ్నించారు. వైసీపీ రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా అంటే 12 నుంచి 19 వరకు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో, వర్ర రవీంద్రారెడ్డి అయితే భారతీయ సిమెంట్స్లో, 19 గవర్నమెంట్ రాగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆయన వాసుదేవ్ రెడ్డి. ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం. దాదాపు 65 మంది ఆయన సిబ్బందికి జీతాలు కార్పొరేషన్లో. దాంట్లో 12 మంది వైసీపీ సోషల్ మీడియాలో బరితెగించి పనిచేసే వాళ్ళకి జీతాలు. వాళ్ళు వ్యక్తిత్వ హననం, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు గారు, ఆఖరికి విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ, అంటే ఘోరంగా నీచంగా
అంటే నేను ఈరోజు వేసే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా ప్రభుత్వం జీతాలు ఇచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థి పార్టీని ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో, ఒక ఎక్స్లో, ఒక ఫేస్ టైంలో, ఫేస్బుక్లో, అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా క్రూరంగా మార్పింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాళ్ళది పెట్టి బాడీ వేరే వాళ్ళది పెట్టి ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది? ఏమైనా ప్రభుత్వ చట్టాల కింద ఉందా? ఇట భారతదేశ ప్రభుత్వం చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందా? ఏదైనా ఉంటే చూపించండి, ఎక్కడుందో చెప్పండి. ఎంత దారుణం ఇది! నేనేమంటానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఒక రాజకీయ పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థి పార్టీలే ఉండకుండా చేయాలనే ప్రక్రియలో గవర్నమెంట్ జీతాలతో వాడుకున్నప్పుడు నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని నేను ఒకటే అడుగుతుండా, అయ్యా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజకీయ పార్టీలకి ఇటువంటి అవకాశం ఇచ్చిందా? మీరు రాజకీయ పార్టీకి ఉండండి, మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ తరఫున చేసుకోండి సోషల్ మీడియా. అటువంటిది ఎక్కడన్నా ప్రభుత్వం గురించి ఏదైనా సోషల్ మీడియాలో వాడుకోండి, యూట్యూబ్లో వాడుకోండి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి, పార్టీ తరఫున చేసుకునే దానికి ప్రొవిజన్ ఉందా? అందుకని ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒకటే అడుగుతుండా, ఈ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి, వైకాపా పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైకాపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే ఇటువంటి పనులు, డిజిటల్ కార్పొరేషన్ని, గవర్నమెంట్ డబ్బుల్ని, గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడుగుతుండా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దేనికి వాడుకుంటున్నావు అని అడుగుతున్నాను. అట్నే ఏపీ ఫైబర్ నెట్ 600 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఎక్కడ ఏ ఆఫీసులో తంబేశారు? ఎక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారు? పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కాళ్ళ కింద పనిచేశారా? అందుకనే నేను లీగల్ అడ్వైస్ తీసుకుంటుండా, ప్రిపేర్ చేస్తుండా పిటిషన్ ఎలక్షన్ కమిషన్కి. వైకాపా ఒక రాజకీయ పార్టీగా నిలబడేదానికి అర్హత లేదు, కొనసాగేదానికి అర్హత లేదు. దీనికి రాజకీయ పార్టీ గుర్తింపుని దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ తయారు చేసి ఇస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. RRR లాగా రఘురామకృష్ణరాజు సంచలనాలు సృష్టించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త బాధ్యతలు చూస్తుంటే సంతోషం కలిగిందని వ్యాఖ్య. ఉమామహేశ్వర శాస్త్రి హత్యకు కుట్ర జరిగిందన్న సిపి రాజశేఖర బాబు. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డిపై మళ్లీ విచారణ చేపడతామని వెల్లడి. తన తల్లిని దుర్భాషలాడారని మండిపడ్డ మంత్రి లోకేష్. తల్లిని అవమానించడాన్ని ఎవరు సమర్థించారని చెప్పుకొచ్చిన ఎమ్మెల్సీ బొత్స. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.